స్థుతించలా. రండి, మన కీర్తన ధ్యానం 112వ అధ్యాయం 4 వచనాలు మనం గత వారంలో ధ్యానం చేసుకున్నాం. 5వ వచనం నుంచి మరి ఈ ఉదయ కాలంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని ప్రభుని ఆరాధిద్దాం. 5వ వచనం మనం చూస్తే కనుక, దయాళును అప్పిత్తువారును భాగ్యవంతుడు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అని. అంటే ఈ యొక్క కీర్తన యొక్క మనం హెడ్డింగ్ అదంతా, అంటే ఇంట్రడక్షన్ అంతా కూడా మరి మనం చూసుకున్నాం గత వారంలో. ధన్యుడు అనే విషయాన్ని అది ముఖ్యంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉంటది ఈ కీర్తన. మరి అప్పు ఇవ్వడంలో దయాళతో ఉంది. అంటే ఇతరుల పరిస్థితిని అర్థం చేసుకోవడం, ఇతరులు నిజంగా అవసరతలో ఉండి అడిగినప్పుడు మరి సహృదయంతో అర్థం చేసుకుని స్పందించడం. అంటే అతను బుద్ధిహీనుడని కాదు, అప్పిచ్చేవాడు బుద్ధిహీనుడని అర్థం కాదు, కానీ వివేకం కలిగి కార్యాన్ని జరపాలి అనేది మనం నేర్చుకోవాలి. మోసం చేసేవారిని పసిగట్టాలి. మరి మనం అప్పు ఇచ్చేప్పుడు ఆ డబ్బు తిరిగి రాదని నిర్ణయించుకునే మనం అప్పు ఇవ్వాలి. అది తెలిసి కూడా ఇవ్వడం వేరు, మోసపోవడం వేరు. ఈ కీర్తనలో ఉన్నటువంటి వ్యక్తి కనికరం కలిగిన వాడే, అయినప్పటికీ కూడా జాగ్రత్త గలవాడు. మరి ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం అంటే మనం కష్టాల్లోకి నెట్టుకోవడం కాదు, ఎప్పుడు కాదు. అది చాలాసార్లు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల. మరి ఎదుటి వారికి ఏదో సాయం చేయాలి, లేకపోతే మధ్యవర్తిగా ఉండాలి, లేకపోతే ఇంకోటి అనుకుంటా మరి మధ్యలో ఇరుక్కొని చాలా నష్టపోయి ఇబ్బంది పడేవారిని చూస్తాం. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం అంటే మనం తెలివి తక్కువగా కష్టాల్లోనికి నెట్టేసుకోవడం కాదు. మనం జాగ్రత్త పడతా ఎదుటి వారికి సహాయం చేయాల్సి ఉంటుంది. కొంతమందికి మనస్సాక్షి ఉండదు, అవసరం తీరిపోయినాక ఇంక చాలే, అవసరం తీరితే చాలే అన్నట్లుగా ఉంటారు. నాకు సహాయపడే వ్యక్తిని నేను ఇబ్బంది పెడుతున్నానే అనేటువంటి దృష్టి ఉండదు. అసలు ఏమాత్రం ఆ విషయానికి వెనకాడరు కూడా. ఆ విధంగా జీవించేవారు చాలా మంది ఉంటారు సమాజంలో. తర్వాత 6 నుంచి 8 వచనాలు కనుక మనం చూస్తే, మరి ఆ వ్యక్తి యొక్క భద్రత, ధన్యుడు గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఆ ధన్యుని యొక్క భద్రత గురించి రాయబడి ఉంది. 6వ వచనంలో చూస్తే నిత్యమైనటువంటి భద్రతను గురించి మరి అక్కడ రాయబడింది. అటివారు కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండరు. అంటే ప్రతి చిన్నదానికి కదిలిపోయి గందరగోళ పడిపోయి మరి ఆయాసం తెచ్చుకునేటువంటి వారంగా మనం ఉంటాం. అయితే ఇక్కడ ఈ ధన్యుడైనటువంటి వ్యక్తి కదిలిపోడంట. భూమి యొక్క పునాదులు కదిలిపోవచ్చు, మహా అవాండ్రంతో రగిలిపోవచ్చు, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోవచ్చు, మరి ఆకాశం వస్త్రం వల్ల చుట్టబడచ్చు, కానీ ధన్యుడు భద్రంగా ఉంటాడు. ఇవన్నీ కూడా పేతురు భక్తుడు రాసినటువంటి ఆ యొక్క చివరి దినాల్లో వచ్చేటువంటి పరిస్థితులు. అయితే ఆ సమయంలో కూడా భద్రతతో మరి ఉండటం అంటే అర్థం ఏంటి? ఆ భద్రత మనందరికీ కూడా కల్వరి శిలువలో ఇవ్వబడింది. నిజానికి కల్వరిలో కొనబడింది కూడా అది. మరి యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి కొనుక్కొని దాన్ని మనకి ఉచితంగా ఇచ్చాడు. అందుకని అటువంటి ఏది జరిగినా సరే మనం భయపడక్కర్లేదు, కదిలింపబడక్కర్లా. మనం అందరం కూడా నిత్యం జ్ఞాపకం ఉండాలి అని ఆశపడతా ఉంటాం కదా. ఎందుకంటే మనకు ఒక నిత్యత్వం ఉంది, అది దాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ మన పేరు ఉంటే చాలు, నిత్యత్వానికి వెళ్ళే వారి ఒక లిస్ట్ లో మన పేరు ఉంటే చాలు. అందుకని అంటాడు కదా సొలొమోను, నీతిమంతుడు నిత్యం జ్ఞాపకం చేసుకుంటారు, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అని చెప్తా, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును అని అంటారు. అక్కడ ప్రభు కూడా మనం చూస్తే నిత్యత్వాన్ని గురించి చెప్తా లాజరును గురించి ప్రస్తావిస్తాడు. లాజరు నీతిమంతులు ఉండే చోటకు వెళ్ళాడు, ధనవంతుడు నిత్య నాశనానికి వెళ్ళాడు. జీవగ్రంథంలో ఆ ధనవంతుని పేరే లేదు, మామూలుగా కూడా పేరు లేదు, ధనవంతుడు అనే చెప్పబడింది.
అసలు అతని పేరు ఎవరికీ తెలియదు. కానీ పేదవాడైనటువంటి లాజరు యొక్క పేరు అందరికీ తెలుసు. ఈ ధనవంతుడు, ఈ పేరు లేనటువంటి వాడు ధనవంతుడిగా జీవించాడు గాని భూమి మీద నిత్యం నరకంలో ఉండటానికి వెళ్ళిపోయాడు. అంటే ధన్యునికి నిత్యమైనటువంటి భద్రత ఉంది. అతడు ఈ లోకంలో గుర్తింపబడకపోవచ్చు, పేదవాడిగా ఉండొచ్చు, అవసరతల్లో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, కానీ పరలోకంలో మాత్రం అతడు ఘనుడుగా ఎంచబడతాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. తర్వాత చూసినట్లయితే కనుక అనుదిన అనుదిన భద్రత, మరి నిత్యమైన భద్రతే కాకుండా అనుదిన భద్రత కూడా మరి మనం చూస్తాం. మరి 2 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి ఏంటి అంటే అతడు దుర్వార్తకు జడియడు, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. మరి చాలా టఫ్ గా, అంటే అమ్మో వీళ్ళు చాలా టఫ్ అని అనిపించే వ్యక్తులు కూడా, అంటే బండరాయిలాగా ఉండేటువంటి వ్యక్తులు కూడా కొన్నిసార్లు చెడ్డ వార్తలు విన్నప్పుడు డీలా పడిపోతారు. తమ ప్రియమైన వారి మరణం, బ్యాంకులు దివాలా తీయడం, మరి సమ్మెలు, అగ్ని, వరద, మరి భూకంపాలు, ఇటువంటి యుద్ధాలు, నష్టాలు, ఇటువంటివి మనుషుల్ని అధైర్యపరిచేలా చేస్తాయి. అయితే ఈ దేవుడు మనని ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోడు, కానీ ఈ లోకంలో దుఃఖాలు, ఉపద్రవాలు మనకు రాకుండా చెయ్యడు. కానీ అన్ని పరిస్థితుల్లో, ప్రతి చిన్న విషయంలో కూడా మన హృదయాలు ఆయన మీద ఆనుకునేలాగా చేస్తాడు. నిజమే, పరిస్థితులు ఎలా ఉన్నా, మనందరి వ్యక్తిగత జీవితాల్లో కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకటి మనం ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే దేవుడు ఇంకా కూడా మరి సింహాసనం మీద ఉన్నాడు. ఈ స్టిల్ ఆన్ ద థ్రోన్. ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. మనం అనేక సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రార్థనలు ఇంకా నెరవేరకపోవచ్చు. ఇంకా ఆ టైం రాలేదేంటి ప్రభా, నేను అడిగింది జరగలేదేంటి ప్రభా అనేటువంటి అవసరతలు మనందరికీ ఉండి ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ వింటున్నటువంటి దేవుడు ఇంకా మరి సింహాసనం మీద ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి మరి దేవుడు మన విషయాలను వింటున్నాడు, చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించి, ఆయన అధికారం నుంచి తొలగిపోయింది ఏది కూడా లేదు అనే విషయాన్ని గమనించిన వారమై మరి మనం ముందుకి విశ్వాసంతో సాగిపోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో దుర్వార్తకి దడియడు ఈ నీతిమంతుడు, మంచి వార్తకి పొంగిపోడు కూడా. మరి నిజమే, అన్ని వార్తలు మన దగ్గరికి వచ్చే అన్ని వార్తలు చెడ్డవి కాదు, కానీ మనసు స్థిరంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు అతడు భయపడడు. 8వ వచనంలో అంటే విశ్వాసంలో స్థిరంగా ఉన్నవారికి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ భయం ఉండదు. అది మంచి వార్త, చెడ్డ వార్త అనేది కాదు, కానీ తను ఎవరి మీద ఆనుకున్నాను అనేటువంటి అవగాహన కలిగిన వాడుగా ఈ ధన్యుడు ఉంటాడు. మరి అటువంటి అవగాహన మన జీవితాల్లో కూడా ఉండాలి. మరి చూసినట్లయితే శుభవార్త రాబోతుంది అని తెలిసినప్పుడు కూడా విశ్వాసంలో స్థిరంగా ఉంటాడు. విశ్వాసులు మాత్రమే వ్యతిరేకమైన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండగలరు. ఈ విషయం నిజమేనా మన జీవితాల్లో ఆలోచించుకోవాలి. పాపంలో జీవిస్తా మనకు మంచి జరుగుతుంది అనేటువంటి అనుకునేటువంటి వాడు ఒక భ్రమలో జీవించేవాడు, బుద్ధిహీనుడుగా ఉండేటువంటి వాడు. విశ్వాసులు ఎప్పుడు కూడా మరి నిరాశావాదులుగా ఉండరు. ఎందుకంటే దేవుడు చివరికి అన్ని సరిచేస్తాడు అనేటువంటి విషయం విశ్వాసులకి అర్థమవుద్ది, వాళ్ళకి తెలుసు. కాబట్టి మరి దుర్వార్త కదిలించలేదు, మంచి వార్త కొరకై పొంగిపోడు. చాలా స్థిరమైనటువంటి మనసు కలిగి విశ్వాసంలో స్థిరంగా ఉంటూ ఈ ధన్యుడైనటువంటి వ్యక్తి దేవుని మీద ఆధారపడుతూ, దేవునిపై ఆనుకుంటూ, మరి దేవుడు అన్ని విషయాలని తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడు అనే విషయాన్ని నమ్ముతూ ముందుకు సాగుతాడు. తర్వాత చూసినట్లయితే 9వ వచనంలో ధన్యుడు హెచ్చింపబడతాడు అనేటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. మరి వాడు దాతృత్వం కలిగి పేదలకు ఇచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ఇక్కడ మరి ధన్యుని యొక్క భక్తి యొక్క సారాంశాన్ని చూస్తున్నాం మనం.
ఒక వ్యక్తి అవసరతను చూసి కూడా అతన్ని ఆదరించి సహాయం చేయకపోతే అతడు అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడు అని యాకోబు భక్తుడు రాస్తాడు. మనం అవసరతలు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నాం. మన చుట్టూ ఎన్ని చూసినా సరే ఎన్నో అవసరతలు మనకి కనిపిస్తా ఉంటాయి. మరి తిండి లేక కోట్ల కొద్ది వ్యక్తులు ప్రపంచం అంతటా చనిపోతా ఉన్నారు. ప్రపంచంలో సగం మంది నిజానికి ఏమి తినడానికి లేక బాధపడుతున్నారు. మరి మనం క్రైస్తవ సంస్థలను చూస్తే గనక అటువంటివి ఎన్నో మిషనరీస్ చేత స్థాపించబడి మరి ఎన్నో సంస్థలు మరి ఎంతో మందికి అవసరమైనటువంటి సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. ఉపద్రవాలు వచ్చిన వాళ్ళు, వ్యాధులు, వరదలు, అనావృష్టి, తిండి కొరత అయినటువంటి వారు వీరంతా కూడా క్రైస్తవుల ముందుకు వచ్చి సహాయపడాలి. అంటే బేసిక్ నీడ్స్, ప్రాథమికమైనటువంటి అవసరతలు లేని వారికి మనం అప్పు ఇవ్వడం కాదు కానీ సహాయం చేయాలి. జాలి కలిగి మన హృదయాలు జాలిపడి సహాయం చేయాలి. నిజమే, ప్రపంచంలో చూసినప్పుడు వీటి విషయంలో క్రైస్తవులు ముందంజలోనే ఉన్నారు. అందుకనే క్రైస్తవులు తమ భక్తిని మరి ఈ విధంగా కూడా చాటుకుంటా ఉంటారు. అందుకనే ఇటువంటి వచ్చినప్పుడు, ఉపద్రవాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, అనావృష్టి వచ్చినప్పుడు, తిండి కొరత వచ్చినప్పుడు మనకున్న దాంట్లోంచి ఇతరులకు పెట్టడం అనేది మరి మనం చేయవలసినటువంటి పని. అటువంటి సహాయం చేయడం కోసం మనం ఎప్పుడూ కూడా మరి చాచవలసినటువంటి వారంగా ఉన్నాం. అందుకనే ప్రభు అంటాడు కదా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇది మనకు ఒక ఆజ్ఞ. ఆయన మాట ఆజ్ఞగా ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. ఈ ఆజ్ఞని మనం ఆచరణలో పెట్టాలి. ప్రతిసారి వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారేమో అని అనుకుంటా వెళ్ళక్కర్లేదు. అందుకనే మరి ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా అది తిరిగి రాదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవ్వాలి మనం. అప్పుడు మనం మోసపోకుండా ఉంటాం. కాబట్టి మరి అవసరతలో ఉన్న వారిని, ప్రాథమికమైనటువంటి అవసరతలు తీరనటువంటి వారిని మనం ఆదరించి మరి వాళ్ళకి సహాయాన్ని అందించే వారంగా ఉండాలి. మరి ప్రతి విశ్వాసి కూడా, మనందరం కూడా ఎంతో కొంత మన శక్తి కొలది దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ఎంత ఇచ్చావనేది దేవుడు ఎప్పుడూ కూడా చూడలేదు. మీకు బాగా గుర్తున్నట్టు పేద విధవరాలు కదా, ఆమె జీవనమంతయు ఇచ్చేసింది అన్నాడు ప్రభువారు. అంటే ఆమె 2 కాసులే ఇచ్చింది. అక్కడ ధనవంతులు ఎంతో మంది వచ్చి బోళంత డబ్బు ఆ బాక్సులో వేసి వెళ్తా ఉన్నారు ఆలయంలో. కానీ వాళ్ళెవ్వరినీ కూడా ప్రభు ఎత్తి చూపించలేదు. కానీ ఆ పేద విధవరాలని ఎత్తి చూపించాడు. నువ్వు ఎంత ఇచ్చావు అని కాదు, నీ శక్తి ఎంత ఉంది, నీవు శక్తి కొలది చేస్తున్నావా లేదా అనేదే ప్రభు చూస్తాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా తన శక్తి కొలదిగా పేదలకి, అవసరతలు ఉన్న వారికి, ప్రాథమికమైనటువంటి అవసరతలు తీరని వారికి సహాయం చేయాలి. చాలా సార్లు మన సహాయాలు ఎలా ఉంటాయంటే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అప్పిస్తాం. ఏం పర్లేదులే, నా డబ్బుకి చాలా భద్రత ఉంది వీళ్ళ దగ్గర అని అప్పిస్తా ఉంటారు. నేను చాలా మందిని అట్లాంటి వాళ్ళని చూస్తుంటా. అవి రావు, అవి వెనక్కి రావని తెలుస్తా ఉన్నప్పుడు అదొక ప్రాసెస్ లో అర్థమైపోతా ఉంటది. ఈయన ఇచ్చేట్లేరు, వీళ్ళు ఇచ్చేట్లేరు అని గిలగిలగిలా కొట్టుకునే వారిని చూస్తూ ఉంటాం. కానీ ఒక పేదవానికి ఒక మంచి చీర ఇవ్వడానికి చాలా కష్టపడతాం. చాలా కష్టంగా ఉంటది ఉచితంగా ఇవ్వడం అంటే. అదే డబ్బులున్న వాడికి మన దగ్గర అకౌంట్ అంతా ఖాళీ చేసి వాళ్ళు అడిగారు కదా అని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడతాం. ఆఖరికి కొన్ని సంవత్సరాలకు అర్థమైంది ఏంటంటే మనం మోసపోయామని. సో మనం సహాయం చేయాల్సింది ఎవరికి అనంటే పేదలకి. మన శక్తి కొద్ది సహాయం చేయాలి. నువ్వు పక్కన దగ్గర అప్పు తెచ్చి పేదలకు మన దేవుడు చెప్పట్లే. మనం పక్కన దగ్గర అప్పు తెచ్చి ధనవంతులకి ఇచ్చి మోసపోతుంటాం. జాగ్రత్త, దేవుడు దాన్ని చెప్పలే. మరి అతని నీతి నిత్యం నిలుచును. మరి క్రైస్తవుల దాతృత్వాన్ని గురించి రాస్తా అపోస్తలుడైన పౌలు కూడా ఈ విషయాన్ని గొప్పగా రాశాడు. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చును, అతని నీతి నిత్యము నిలుచును. 2 కొరింథీ 9:9 ఈ మాట పౌలు భక్తుడు రాస్తాడు. నిజంగా ఇవ్వడం అనేది ఒక కృప.
ఇవ్వడం అనేది ఒక కృప. అందరికీ ఈ కృప అనుగ్రహించబడి ఉండదు. మరి కొంతమంది వారు చాలా తక్కువ పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా చాలా చేయి చాచి ఇతరులకు ఇస్తారు. దయ లేనటువంటి భక్తి ప్రాణం లేనటువంటి శరీరం లాంటిది. అందుకే మిషనరీలు ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నటువంటి వారు మరి మొదటి కాలంలోనే ఆసుపత్రులు కట్టారు, అనాథాశ్రయాలు కట్టారు, మరి స్కూల్స్ కట్టారు, మరి విద్య, వైద్యం ఇవన్నీ కూడా సమాజానికి అందించారు. మరి ఇంకా ఇతర సంస్థలు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్లుగా ట్రైనింగ్ చేసే సంస్థలు, మరి మరి ఆపదలో ఉన్న వారికి ఆదరణ ఇచ్చేటువంటి సంస్థలు వీటన్నిటిని నడిపించారు చూస్తే కనుక. మరి నిజమే భక్తి కలిగిన వాడు ఈ యొక్క పనులు చేస్తా ఉంటాడు. తర్వాత చూస్తున్నట్లయితే అతని కొమ్ము హెచ్చించబడును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును అనే మాట మనం చూస్తా ఉన్నాం. కొమ్ము అంటే బైబిల్ అంతట్లో కూడా మరి కొమ్ము అనే మాట బలానికి లేకపోతే శక్తికి సూచనగా చెప్పబడింది. అంటే మరి కొమ్ము అనేది అడవి మృగాలకి ఉండేటువంటి బలమైనటువంటి తను తాను సంరక్షించుకునే ఆయుధం లాంటి బలానికి గుర్తు. మరి నీతిమంతుడు ఘనత పొంది హెచ్చించబడతాడు, బలం కలిగిన వాడై హెచ్చించబడతాడు అనేది మరి ఇక్కడ మరి మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం చూస్తే 10వ వచనంలో ఇది చివరి వచనం ఈ యొక్క కీర్తనకి. ధన్యుడైనటువంటి వ్యక్తి ఎంత గొప్పగా హెచ్చించబడతాడో అక్కడ రాయబడి ఉంది. చివరి వచనంలో మరి ధన్యునికి భక్తిహీనునికి ఉన్న తేడా కనిపిస్తా ఉంటుంది. మరి చూసినట్లయితే మొదటి కీర్తనలో కూడా భక్తిహీనుల గురించి మరి మరి భక్తిహీనుల గురించి, భక్తి కలిగిన వారి గురించినటువంటి ప్రస్తావన ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఈ చివరి వచనంలో అటువంటి ప్రస్తావనే ఉంది. మరి భక్తిహీనుల యొక్క ఆక్రోశం అక్కడ కనిపిస్తా ఉంది. భక్తిహీనులు అది చూసి ఎంత పడుదురు అంటే మంచి వ్యక్తి హెచ్చరించబడటం దుష్టునికి ఇష్టం ఉండదు. అయితే పరిస్థితులు భక్తి కలిగిన వానికి అనుకూలంగా ఉంటాయి. భూమి మీద మంచి జయించాలని దేవుడు నిర్ణయించాడు, దుష్టత్వం జయించాలని నిర్ణయించాల. అంటే టైం బీయింగ్ కాలం గడుస్తా ఉన్న కొద్దీ మరి వీటిని మనం చూడం, కానీ దేవుని యొక్క పరిపాలన దగ్గరికి వచ్చిన కొద్దీ కూడా మరి మంచి పైచేయి తీసుకోవడం, దుష్టత్వం ఓడిపోతా రావడం అనేది మనకు తెలుస్తుంది. ప్రభువే ఆయన స్వయంగా భూమి మీదకి వచ్చి దుష్టుని ఎత్తుక్కుంటాడు, యుద్ధం చేస్తాడు, నాశనం చేస్తాడు. మరి దుష్టుడు జయించబడ్డు, దుష్టుడు జయిస్తే నాశనం జరుగుతుంది భూమి మీద. మరి 1000 ఏళ్ల పరిపాలనలో అది మరి ఒక సూత్రం లాగా ప్రత్యక్షపరచబడబోతా ఉంది. దేవుడు జయిస్తాడని, మంచి జయిస్తుందని రుజువు పరచబడబోతా ఉంది. మనం దాని కొరకు ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తా ఉన్నాం. మరి ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు సంఘం అంతా కూడా పైకెత్తబడుతుంది. మరి సంఘం పైకెత్తబడినప్పుడు భూమి మీద ఇంకా ఎక్కువ దుష్టత్వం ఉంటుంది. ఆ దుష్టత్వాన్ని భూమి మీద నుంచి తొలగించి నీతి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభు భూమి మీద అడుగు పెడతాడు. మరి ఒకవేళ మనం ఆ సమయానికి ఉండకపోతే మరి ఆయన మనల్ని వెంట పెట్టుకుని వస్తాడు. మనం భూమి మీద ఉన్నట్లయితే మనం ఆయన్ని చేరుకుంటాం. ఆయనతో కూడా భూమి మీదకి వచ్చి ఆయన పరిపాలనలో మనం కూడా భాగస్వాములు అవుతాం. ఎంత గొప్ప నిరీక్షణ మనకి దేవుడు ఇచ్చాడు. మరి భక్తిహీనుని యొక్క కోపాన్ని చూస్తే కనుక వారు పండ్లు కొరుకుతూ క్షీణించిపోదురు అనే మాటను రాస్తా ఉన్నాడు భక్తుడు. మళ్ళీ పండ్లు కొరకటం అంటే సాధారణమైన కోపానికి గుర్తు కాదు. కోపము, బాధ వచ్చినప్పుడు చేసేటువంటి పని అది. భక్తిహీనులు పండ్లు కొరుకుతూ పాతాళానికి పోతారంట. మరి ఎందుకంటే ఇక్కడ కుట్రలన్నీ చేసేటువంటి కుట్ర కలిగిన హృదయంలోంచి వచ్చేటువంటి ఆలోచనలన్నీ భగ్నం అయిపోయాయి. బలాత్కారం చేయడం, చెడుతనం చేయడం ఇవన్నీ ఇంకా పని చేయవు. ఎందుకంటే వారి జీవితం పూర్తి కాలం అయిపోయింది. సరే, అయితే భక్తి గల వ్యక్తిని పరలోకంలో చూసి, క్రీస్తు ప్రభు సింహాసనం మీద ఉండటం చూసి, దేవదూతలు ఆయన ఆరాధించడం చూసి, మరి భక్తి గలవాడు ఘనపరచడం చూసి భక్తిహీనుడు పండ్లు కొరుకుతాడంట. అంటే ఈ విషయాలన్నీ తనకు చెప్పబడినప్పటికీ భక్తిహీనుడిగా జీవించి తన జీవిత కాలం అంతా మరి ఆ విధంగానే
మరి తన జీవితాన్ని కొనసాగించి ముగించిన వారికి ఈ విషయమే జరుగుతుంది. పండ్లు కొరగడం అక్కడ కనిపిస్తా ఉంటది. మరి తనతో పాటు జీవించినటువంటి వ్యక్తి మరి దేవుని యొక్క సమకూలంలో ఉండటం, మరి ఇవన్నీ చూసినప్పుడు పటపటా పండ్లు కొరుకుతాడు. నిజమే. ధనవంతుడు కూడా లాజర్ని అబ్రహాం రొమ్మున ఉన్నాడు అని మాట్లాడతాడు. అది చూస్తా ఉన్నాడు. తనైతే పాతాళంలో ఉండి కన్నులెత్తి పైకెత్తి మొరపెడతా ఉన్నాడు. కానీ అక్కడి నుంచి ప్రార్థన అంగీకరించబడదు అనేటువంటి సత్యము మరి వానికి తెలియలేదు. అందుకనే మరి మరి దాన్ని బట్టే మనం నేర్చుకోవాలి. ఏంటంటే భూమి మీద మాత్రమే మన యొక్క డెస్టినేషన్, అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏ నిత్యత్వంలోకి వెళ్ళాలి. పరలోకం నిత్యత్వమే, నరకం కూడా నిత్యత్వమే, నిత్యం ఉంటాయి. పురుగు చావదు, అగ్ని ఆరదు. పరలోకంలో ఆనంద సంతోషాలు ఆగవు, ప్రభువుని స్తుతిస్తా ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి, మనం ఏ స్థితిలో జీవించాలి అక్కడ అనేది మనం ముందే మరి మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగాలని విశ్వసించి దాన్ని ముందుగానే మనం ఏ విధానంలో మనం అక్కడ జీవించాలనే విషయాన్ని ఒక నిర్ణయంతో ముందుకు సాగాలి. మరి భక్తిహీనుడు భంగం పడతాడంట. భక్తిహీనుని ఆశ భంగమైపోను అంటే ఈ జీవించిందంతా వ్యర్థమేనా అని అనిపిస్తుంది. ఆ కోరికలు, శరీరాశలు, ఎప్పుడు ప్రపంచాన్ని చూసుకుంటా చేసేటువంటి పనులు, మరి అవి ఇప్పుడు వాటి వల్లనే అతడు దహింపబడతా ఉన్నాడు. అతనికి అవకాశం వచ్చినప్పుడు కూడా దేవుని మార్గంలోకి రాలా. ఒక విశ్వాస వెళ్ళి బ్రతిలాడినప్పటికీ, స్వార్థ చెప్పినప్పటికీ, నువ్వు నడిచే మార్గం మంచిది కాదు, అది చివరికి నాశనానికి నడుపుతుంది అని చెప్పినప్పటికి కూడా దేవుని వైపుకి తిరిగిన వాడు కాదు, దేవుని ప్రేమించిన వాడు కాదు. పరిశుద్ధ జీవితం అంటే అసలు ఇంట్రెస్టే లేదు. మరి ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి? అది చాలా కష్టతరమైనటువంటి మార్గం, లేకపోతే అది ఇరుకైనటువంటి మార్గం అని అనుకొని ఇరుకు మార్గంలో దగ్గరికి వచ్చినప్పటికీ కూడా దానిలోనికి ప్రవేశించినటువంటి వాడుగా మరి ఈ యొక్క భక్తిహీనుడు ఉన్నాడు. మరి పరిశుద్ధ జీవితం జీవించలేదు. లోకాసులన్నీ ఆనందాన్ని ఇచ్చినట్లుగా భ్రమపడ్డాడు, వాటిని కోరుకున్నాడు, పదే పదే వాటిని ఇష్టపడ్డాడు. మరి అయితే ఇప్పుడు మరణించిన తర్వాత అగ్ని జ్వాలలు కాలుస్తా ఉన్నాయి. మరి ఆ శరీరంలో అక్కడ ఏ కోరికతో వాటి మీదే మనసంతా పెట్టుకున్నాడో అవన్నీ కూడా అతన్ని బాధిస్తా ఉన్నాయి. కాబట్టి మనం చూసినప్పుడు ఈ కీర్తన మనకు ఒక ఉపదేశాన్ని, ఒక పాఠాన్ని నేర్పిస్తా ఉంటది. ఏంటి అంటే మంచి వాటిని, మేలైనటువంటి వాటిని కోరుకుని వాటిలో జీవించి, వాటిని అవలంబించి వాటిలో జీవించినప్పుడు మనం ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. మరి ఆ విధంగా కోరుకునే రకంగా దేవుడు మనకు సహాయం చేయాలని మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. నిజమే, ఈ భూమి మీద మన మార్గాలు సరి చేసుకోకపోతే, మరి దేవుని వాక్యాన్ని అనుసరించి మనలో ఉన్నటువంటి తప్పిదాలను ఎరిగి వాటిని సరి చేసుకోకపోతే, మరి తర్వాత తరతరాలు కూడా మరి నిత్యము, తరతరాలు కాదు నిత్యము మరి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరత మన జీవితాల్లో వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త, అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మరి కీర్తన అటువంటి జాగ్రత్తని మనకి నేర్పిస్తా ఉంటుంది. కాబట్టి మరి చివరగా ఈ కీర్తన ఉపదేశంతో ముగుస్తుంది. ఏమని అంటే మనం మంచి వాటిని, మేలైన వాటిని కోరుకునేట్లు మనల్ని ప్రోత్సహిస్తా ఉంటది. నిజంగానే వాటిని కోరుకొని వాటి యందు జీవించాలని మనం కూడా మరి దేవుని దగ్గర మొరపెట్టాలి. అతి విధంగా మేలైన వాటిని కోరుకునేట్లుగా దేవుడు మనకు సహాయం చేయాలని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధమైన సహాయం మనకు దేవుని దగ్గర నుంచి లభించును గాక. దేవుడు ఈ వాక్య భాగాలను మనందరి వెనుకల్లో ఆశీర్వదించును గాక. రండి, మరి చెప్పబడినటువంటి వాక్యాలను మరలా ఒకసారి మననం చేసుకుంటా, గుర్తు చేసుకుంటా. ధన్యుడు దయాళుగా ఉంటాడు, ధన్యుడైనటువంటి వ్యక్తికి భద్రత ఉంటుంది, తరువాత కదిలించబడ్డు, మంచి వార్త పొంగిపోడు. ధన్యుడు హెచ్చించబడతాడు, ఎందుకంటే అతను జాలి కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, మరి అంతకన్నా శక్తి కూడా కలిగిన వాడు. ధన్యుడు అంతకంతకి హెచ్చించబడతాడు, భక్తిహీనుడు అంతకంతకి భంగపడతాడు. వాని కోపాన్ని బట్టి, వాని యొక్క ఉక్రోషాన్ని బట్టి భంగపడతా ఉంటాడు. కాబట్టి మేలైన దాన్ని కోరుకుందాం. కాల సమయంలో
ప్రభు మన మధ్యకి ముందుకు తీసుకున్నటువంటి మంచి వాటిని మేలైన దాన్ని ఎంపిక చేసుకుని దాని మీద నడుచుకున్నట్లు ప్రభు మనందరికీ కృప అనుగ్రహించిందా దేవుడు సహాయం మనకు అనుగ్రహించింది.